హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్ 123. నేను మీ కళ్యాణి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే చూపించబోతున్నానండి. సో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేసి ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఓకే అండి, ఇది వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అండి. అండ్ దీంతో పాటు డ్యూయల్ మార్కర్ టెస్ట్ కూడా ఎలా వచ్చిందనేసి నేను చెప్తాను మీకు. సో ఓకే, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, సో ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియో అయితే రివీల్ చేశానండి. ఇక చాలామంది అయితే బ్లెస్ కూడా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అండి. మనకు 3rd మంత్లో చేస్తారు ఈ స్కాన్ వచ్చేసి. నాకు వచ్చేసి 13 వీక్స్ 3 డేస్కి చేశారు. అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, అసలు ఎందుకోసం చేస్తారు, ఇది చేయడం వల్ల యూజ్ ఏంటి అనేసి ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది ఎన్టీ స్కాన్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా చేయించుకోవాల్సిన స్కాన్ అండి. ఇందులో వచ్చేసి మనకి డౌన్ సిండ్రోమ్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా బేబీకి ఉన్నట్టయితే ఇందులో మనకు తెలిసిపోతాయండి. అండ్ ఈ స్కాన్తో పాటు డ్యూయల్ మార్కర్ టెస్ట్ కూడా చేస్తారండి. దాంట్లో మనకు ప్రెగ్నెన్సీ రిస్క్ ఎలా ఉంది, ఏమైనా థైరాయిడ్ కానీ షుగర్ కానీ బీపీ ఏమైనా అటాక్ అయ్యే ఛాయిస్ ఉందా, బేబీ ఎలా ఉంది అనేసి మొత్తం దాంట్లో బ్లడ్ టెస్ట్లో కూడా మనకు తెలిసిపోతాయి. ఫస్ట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మనం ఎన్టీ స్కాన్ గురించి మాట్లాడుకుందాం. తర్వాతకి డ్యూయల్ మార్కర్ టెస్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. సో ఇది ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిన స్కాన్ అండ్ టెస్ట్ అండి. ఈ స్కాన్లో మనకు బేబీ ఎలా ఉంది అనేసి మొత్తం తెలుస్తాయి. ఈ స్కాన్ వచ్చేసి మనకు 13 వీక్స్ 12 to 13 వీక్స్ లోపు అయితే చేస్తారండి. నాకు ప్రజెంట్ వచ్చేసి దీంట్లో 13 వీక్స్ 3 డేస్కి అయితే ఈ స్కాన్ చేశారు. 3rd డే అంటే 13 వీక్స్ స్టార్ట్ అయిన 3rd డేకి అయితే ఈ స్కాన్ చేశారండి. సో బోన్ ఉంటుంది కదండి, నెక్ బోన్, ఈ బోన్ వచ్చేసి కరెక్ట్గా ఉందా ఎలా ఉంది అనేసి ఫస్ట్ మనకి మెజర్ చేస్తారండి, కరెక్ట్గా ఉందా లేదా. అలాగే మన నోస్ బోన్ కూడా మెజర్ చేస్తారు, ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా, ఏమైనా అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేసి ఈ 2 మెయిన్ రూల్ అవుట్ చేస్తారండి. ఇక దీంట్లో ఇంకా బేబీ హార్ట్ బీట్ అవన్నీ, ఇంకా అదేమంటారు మనకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంది కదండి, అది కూడా ఎలా ఉంది అనేసి మొత్తం క్లియర్గా చేస్తారు. ఇది 13 వీక్స్లో మాత్రమే చేయించుకోవాల్సిన స్కాన్ అండి. ఇక తర్వాత చేయరు అనుకుంటాను. 13 వీక్స్ వరకే, ఇంత వీక్స్ అనేసి ఉంటుంది. ఆ టైంలో మాత్రమే ఇది మెజర్ చేయడానికి కూడా మనకు చాలా అవకాశం ఉంటుంది. ఇక వచ్చేసి దీంట్లో ఏమి ఇచ్చారంటే ఫిటస్, నెంబర్ ఆఫ్ ఫిటస్ అంటే మనకు ఒకే బేబీ ఉంది కాబట్టి 1 ఇచ్చారు. ఫిటల్ కార్డియాక్ యాక్టివిటీస్ అండ్ ప్రజెంట్ ఉందండి. బేబీ హార్ట్ బీట్ వచ్చేసి, ఇంకా హార్ట్ బీట్ వచ్చేసి మినిట్ 161 BPM ఉందండి. ఒక్క నిమిషానికి, ఒక 1 మినిట్కి 161 అయితే ఉంది. ఇక ప్లెజెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ అని ఇచ్చారు. ఇంకా క్రౌన్ ర్యాంప్ లెంత్ అంటే ఇక్కడ మనం ఇందాక చూసాం కదండి, CRL 72 ఉంది. ఇక్కడ వచ్చేసి 13 వీక్స్ 3 డేస్కి అయితే చేశారని ఉంది. నోసల్ బోన్ ప్రజెంటే ఉందండి. ఇక్కడ ఇది బోన్ చూస్తారు కదండి, అది వచ్చేసి మనకు ప్రజెంటే ఉందని ఇచ్చేసారు. వచ్చేసి మనకి ఇది ఫోటో కాపీ లాగా ఏమి ఇవ్వరండి మనకి. దాంట్లో ఇప్పుడు మనకు బయట చూసుకుంటే ఇప్పుడు బేబీది ఒక ఫోటోగ్రాఫ్ లాగా ఇస్తారు కదండి, అలా ఏమి ఇవ్వరు. ఇలా సింపుల్గానే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇదిగోండి, మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇలా ఇస్తారండి. కనిపిస్తుందో లేదో మరి, దీంట్లో అయితే ఇలా ఇస్తారు. ఇది కొంచెం డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం హైడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇలా అయితే ఇచ్చేసారు మనకు. ఇందాక చూపించింది ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ కనిపిస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పినాయి నెంబర్ ఆఫ్ ఫీటర్స్. ఇది వచ్చేసి హార్ట్ బీట్ అండి 171 అని ఉంది. 161 అని ఉంది. ఇంకా ఇది
ఇందాక నేను చెప్పాను కదండి, ఇదండి ఇందాక చూపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో అయితే అంతా ఓకే అండి. మనకు దీంట్లో ఈడీడీ డేట్ కూడా మనకి ఇస్తారండి. దీంట్లో వచ్చేసి కరెక్ట్గా తెలుస్తుంది ఈడీడీ డేట్, అది కూడా ఇచ్చేస్తారు స్కాన్తో పాటు. మనకి ఇంకా డ్యూయల్ మార్కర్ టెస్ట్ అండి. మనకు ఏ రోజైతే స్కాన్ అవుతుందో ఆ రోజే మనకు బ్లడ్ శాంపిల్ అయితే తీసుకుంటారు. దాంట్లో మనకు హై రిస్క్ ఉందా, లో రిస్క్ ఉందా, ఎలా ఉందనేసి చేస్తారు. ఇప్పుడు దాని గురించి కూడా ఒకసారి చూసుకుందాం. సో ఇప్పుడు మనం డబుల్ మార్కర్ టెస్ట్ చూసుకున్నట్టయితే అందులో మనకి ఏమి ఇచ్చారంటే లో రిస్క్ అనేసి ఇచ్చారండి నాకైతే. దాంట్లో మనకు ఏజ్ రిస్క్ ఏమన్నా, ఏజ్ పరంగా ఏమన్నా రిస్క్ ఉంటుందా, ఇంకా వచ్చేసి ఎవరైనా ఆల్కహాల్ చేసేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి రిస్క్ కూడా ఇందులో తెలిసిపోతుందండి. ఇంకా మనకు థైరాయిడ్, షుగరు, బీపీ అవన్నీ కూడా ఏమన్నా ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ అయ్యే చాయిస్ ఏమన్నా ఉంటుందా అని కూడా ఇందులో అయితే ఇస్తారు. ఇది మనము ఎన్టీ స్కాన్ చేయించుకున్న రోజు మాత్రమే బ్లడ్ శాంపిల్ ఇస్తామండి. అది దానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ అంటూ ఉంటుందండి, దాంట్లోనే మనం చేయించుకోవాలి. అలా చేయించుకున్నట్లయితేనే మనకు కరెక్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నాకైతే ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు. లో రిస్క్ అని ఇచ్చారండి. హై రిస్క్ ఉన్న వాళ్ళకైతే అసలు జర్నీలు అవన్నీ యాడ్ చేయమంటారండి. ఇంకా వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండమంటారు. అసలు వాళ్ళకు చాలా రిస్క్ ఉంటుంది. మనకి ఇప్పుడు పేరులోనే ఉంటుంది హై రిస్క్, లో రిస్క్ అనేసి. అయితే నేను డాక్టర్ని కూడా అడిగానండి విజిట్కి వెళ్ళినప్పుడు. లో రిస్క్ అని ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేసి అడిగాను. అంటే డాక్టర్ లో రిస్క్తో ప్రాబ్లం ఏమి ఉండదు, హై రిస్క్తో మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా హై రిస్క్ ఉన్నట్టయితే మీకు ప్రాబ్లమే, మాకు కూడా టెన్షన్గానే ఉంటుంది అని చెప్పారు డాక్టర్ గారు అయితే. సో అప్పుడైతే నేను క్లియర్గా తెలుసుకున్నాను. నేను స్టార్టింగ్ రిపోర్ట్ రాగానే అసలు ఎంత యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసి చూసానండి. లో రిస్క్ అని ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏది ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలి అనేసి మనకు తెలీదు కదండి. అందువల్ల ఏ రిస్క్, ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేసి క్లియర్గా అయితే నాలా ఎవరికి ఇలా కన్ఫ్యూజన్గా ఉండొద్దు అనేసి యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసి చూస్తాను. నాలా ఎవరికి ఇలా కన్ఫ్యూజ్ ఉండొద్దు అనేసి నేనైతే ఈ వీడియో క్లియర్గా చేయడం జరుగుతుంది. లో రిస్క్ అని ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేనట్టండి, జాగ్రత్తగా హ్యాపీగా అన్ని పనులు అన్నీ చేసుకోవచ్చు. హై రిస్క్ అని ఉంటే మాత్రం జర్నీలు అవన్నీ అవాయిడ్ చేయమంటారు. ఇంకా బెడ్ రెస్ట్ చెప్పే మన సిచ్యువేషన్ని బట్టి, రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి బెడ్ రెస్ట్ చెప్పే చాయిస్ కూడా ఉంటుంది మనకి. నాకైతే ఇంకా లో రిస్క్ ఉన్నందుకు ఎలాంటి ఇది అయితే ఏం రెస్ట్ చెప్పలేదండి. అన్నీ కంప్లీట్గా ఇంట్లో పనులు అయితే అన్నీ చేసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి రిస్క్ ఇంక్రీజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అనేసి కూడా మనకి ఇందులో అయితే ఇస్తారండి. డబుల్ మార్కర్ టెస్ట్ అదైతే ఇలా ఉంటుంది. ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్కి వచ్చినట్టయితే అస్సలు 3rd మంత్ వరకు చాలా ఇబ్బందిగానే ఉంటుందండి. 4th కొంచెం నాసియా, వామిటింగ్, ఏదైనా చూడగానే స్మెల్ పడకపోవడం అలాంటివి ఉంటాయి కదండి. ఇక 4th మంత్ ఎంటర్ అవ్వగానే ఇవన్నీ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. నాకు కూడా 3rd మంత్ వరకు అయితే ఇలా జరిగింది. ఇంకా 4th మంత్ నుంచి కొంచెం పర్లేదండి, అన్నీ చేసుకోగలుగుతున్నాను, బాగుంది. ఇదండి నా ఎన్టీ స్కాన్ వచ్చేసి. దాంట్లో నోసల్ బోన్, ఇక్కడ ఈ వెనకాల బ్యాక్ బోన్, వెనకాల నెక్ బోన్, ఇది మనకు చూస్తారు. మెయిన్ వచ్చేసి అయినా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేసి చూస్తారు. ఇందులో డౌన్ సిండ్రోమ్ అలాంటివి ఏమన్నా జన్యుపరంగా, అంటే జెనెటిక్ పరంగా కొంతమందికి పూర్వీకుల నుంచి ఇలా ఉంటాయి కదండి జెనెటిక్ ప్రాబ్లమ్స్, అలాంటివి ఏమన్నా ఉన్నాయనేసి రూల్ అవుట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఎన్టీ స్కాన్ అనేది చేయించుకోవాలండి. అది మనకే చాలా మంచిది. చేయించుకున్నట్టయితే అన్నీ మనం ముందుగానే కనుక్కోవచ్చు. సో ఇదండి నా ఎన్టీ స్కాన్ వీడియో వచ్చేసి. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.